గుంటూరు జిల్లా మంగళగిరిలో తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర ల్యాప్టాప్ల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 15 ల్యాప్టాప్లు రికవరీ చేశారు. రికవరీ చేసిన ల్యాప్టాప్ల విలువ 12 లక్షలు ఉంటుందని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. నిందితుడి మీద 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్టాప్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇతని మీద దాదాపుగా 61 కేసులు ఉన్నాయి. అందులో మనకు డేటా అతను చెప్పినట్టుంది. అందులో మన దగ్గర అయితే ఒక 5 పోలీస్ స్టేషన్స్ లో 6 పోలీస్ స్టేషన్స్ సంబంధించిన డేటా మన దగ్గర ఉంది. అవి గోవాలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, తిరుపతి ఎన్ఐటీలో ఉన్నాయి. అలాగే ఇతను నేర చరిత్ర తీసుకున్నట్లయితే అతను చెప్పిన దాన్ని బట్టి గుజరాత్ లో నేరాలు చేశారు, కేరళ చేశాడు, కర్ణాటక చేశాడు, కర్ణాటకలో అలాగే హైదరాబాద్ లో చేశాడు, తమిళనాడులో చేశాడు, రాజస్థాన్ లో చేశాడు, తిరుపతిలో చేశాడు. 11 స్టేట్స్ లో ఇతను ఆపరేషన్ ఉంది. అన్ని కూడా పెద్ద కాలేజీలో యూనివర్సిటీ. ఇతంది తమిళనాడు, ఇతంది సొంతూరు వేలంగుడి రోడ్, పులివలం గ్రామం, తిరువారూర్ జిల్లా, తమిళనాడు స్టేట్. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాడు. ఇప్పుడు మనం 15 ల్యాప్టాప్లు ఇతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగింది. మన దగ్గర అయితే అమృత ఒక 3 ల్యాప్టాప్లు కేసు ఉంది మన దగ్గర. అలాగే ఎస్ఆర్ఎం లో 5 ల్యాప్టాప్లకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి. ఇతని మీద దాదాపుగా 61 కేసులు ఉన్నాయి. అందులో మనకు డేటా అతను చెప్పినట్టుంది. అందులో మన దగ్గర అయితే ఒక 5 పోలీస్ స్టేషన్స్ లో 6 పోలీస్ స్టేషన్స్ సంబంధించిన డేటా మన దగ్గర ఉంది. అవి గోవాలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి,